నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు గాంధీ భవన్లో ఏదైతే మొన్న ఓడిపోయినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఈరోజు ఒక మీటింగ్ మన పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఒక మీటింగ్ అయితే జరుగుతూ ఉంది. లోపల ఇప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఫిరోజ్ ఖాన్ గారు బయటికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది లోపల ఏంటని కనుక్కుందాం. ఎందుకంటే మరి వీళ్ళకి ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఏమైనా అలాంటివి ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఇచ్చారా, ఏం జరగబోతుంది అసలు? ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఓడిపోవడం జరిగింది. సో వాళ్ళ గురించి ఏం మీటింగ్ జరిగింది అనేది ఆయన మాటలు తెలుసుకుని పని చేద్దాం. సార్ నమస్తే ఫిరోజ్ భాయ్. చాలా అంటే మీరు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం మనం కలవడం. ఓకే, బట్ మీరు గెలుస్తారని చాలా మేము కూడా గట్టిగా ట్రై చేసాం. సేమ్ మీరు మళ్ళీ ఇప్పుడు ఓడిపోవడానికి గల కారణం అవే బోగస్ ఓట్ల 100%. 50% ఓట్లు తీసినారు. 1,00,000 ఓట్లలో 50,000 తీసినారు. ఓకే, అది 50,000 అట్లనే ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిఇఓ తెలంగాణ జబర్దస్త్ పని చేస్తారు. 50% తీసినారు, దానికోసం థ్యాంక్ యూ. 50% తీయలేకపోయినారు, కానీ ఒక చేంజ్ వచ్చింది, ఒక మార్పు, ఒక డెవలప్మెంట్ వచ్చింది. నేను ఒక 10 years నుంచి చెప్తున్నా బోగస్ ఓట్లు ఉన్నాయి. ఒక్క ఓటు కూడా డిలీట్ అవుతలేదు. కానీ ఈసారి 50,000 ఓట్లు డిలీట్ అయినాయి. 50,000 ఓట్లు 50,000 ఓట్లు డిలీట్ అయింది. నేను ఒక 2,000తో ఓడిపోయినా. సింపుల్. అదే ఇంకా ఒక 50,000 డిలీట్ అయితే 10,000తో గెలిచేది. సో నో ప్రాబ్లం. నేను యాజ్ అ యంగ్ ఆప్టమిస్టిక్ లీడర్ కాబట్టి చాలా పాజిటివ్ ఉంటా. నెక్స్ట్ టైం గెలుద్దాం. కానీ ఉట్టి సర్టిఫికెట్ తీసుకోలేదు, కానీ ప్రతి ఒక్క మనసు గెలిచినా కాబట్టి ఆ దేవుడి మీద, అమ్మ నాన్న ఆశీర్వాదం మీద, పబ్లిక్ ఆశీర్వాదం మీద 1% కూడా నమ్మకం తగ్గలేదు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం అదే జోష్, అదే స్పిరిట్, అదే సేమ్. మార్నింగ్ సేమ్ ఆఫీస్, నైట్ 24/7 పబ్లిక్. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి బంగారు తెలంగాణ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ అంతే. మొన్న జరిగినప్పుడు మనం ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. ఆ రోజు మీరు కాన్ఫిడెంట్గా చెప్పారు, వేరే ఆప్షనే లేదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చేది, దేవుడు దిగి వచ్చినా సరే దీన్ని ఎవడో ఆపలేడు అన్నారు. అదే నిజమైంది. బట్ మీ విషయంలో ఎందుకో లెక్క తప్పింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని స్టార్టింగ్ డే నుంచి చెప్పిన ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్. అవును, ఎండింగ్ దాకా కూడా అదే చెప్పిన. మా పెద్ద పులి ముఖ్యమంత్రి అయినాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి వెళ్తూరు వచ్చింది. నేను కొద్దిగా ఇంకా వెళ్ళిపోయినా, కానీ నో ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాజీ, ఖర్గేజీ, కేసీ వేణుగోపాల్జీ, రేవంత్ రెడ్డిజీ అండ్ ఇంకా అందరు సీనియర్లు, ప్రజలు ఆశీర్వాదం ఉంటుంది, ఏదో వస్తుంది. సో 100% గవర్నమెంట్ మనది. సో ఇప్పుడు ప్రతి ఒక్క పని చేసే ఒక శక్తి వచ్చింది. ఓకే, ఓడిపోయినాం, నో ప్రాబ్లం. కానీ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఓడే కాబట్టి పబ్లిక్ పని అవుతుంది అని ఆ సంతోషం ఉన్నది. ఓకే, కానీ ఫిరోజ్ ఖాన్ గారు, ఇక్కడ అందరిది ఒక లెక్క అయితే మీది ఒక లెక్క. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ గారు గెలవాలని జనమే కాదు, మా మీడియా మిత్రులు కూడా కోరుకున్నారు. ఎందుకంటే మీరు ఇన్నేళ్లుగా స్ట్రగుల్ చేశారు. సో ఆ స్ట్రగుల్కి తగ్గ న్యాయం జరగలేకపోయింది. బట్ ఓకే, ఎనీవే నెక్స్ట్ టైం నేను గెలుస్తాను అన్న ఆశాభావంతో మీరున్నారు. ఇంకోటి మా మీడియా తరపున ఒకటి క్వశ్చన్ అడగాలనుకుంటా. మిమ్మల్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకేమైనా సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవించుకునే పనిలో ఏమైనా ఉన్నారా? అటువంటి సంకేతాలు మీకు ఏమైనా అందాయా? ఇప్పుడు లోపల జరుగుతున్నటువంటి మీటింగ్కి సారాంశం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు గట్టిగా పని చేస్తారు వాళ్ళకు తప్పకుండా పొజిషన్ ఇస్తుంది, అడిగే అవసరం లేదు. హైకమాండ్ మొత్తం వాచ్ చేస్తున్నది. ఇవాళ మీటింగ్ కేటగారికలీ ఇది 6 గ్యారంటీస్ మీద పబ్లిక్లో పోవాలి. ఈ 6 గ్యారంటీస్ ఎవరి దగ్గర వైట్ కార్డ్ ఉన్నది 100% వాళ్ళ దగ్గర దాకా రీచ్ కావాలి. వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ రీచ్ కావాలి. గవర్నమెంట్ అఫీషియల్ మీద ఇడవద్దు. మనమే కార్యకర్తలు పెట్టుకొని ప్రతి గల్లీ, ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్క ఇల్లు పోయి ఈ అవకాశం మీకు మేము ఇస్తున్నాం, మీరు తీసుకోండి అని అందరికీ అవగాహన చేసుకొని వాళ్ళ ఫామ్లు ఫిలప్ చేసి వాళ్ళకు ఆ గ్యారంటీలు వచ్చేలాగా చూడండి అని ఇది మీటింగ్. దట్స్ ఆల్. దీనిలో పోస్టులు వేస్ట్లు ఏం లేదు. 6 గ్యారంటీస్ పబ్లిక్లో పోవాలి. 100 daysలో ఈ స్కీమ్ 100% సక్సెస్ కావాలి. అదే అజెండా ఈ మీటింగ్ది. 2 స్కీములు పెట్టారు, 6లో 2 ఇప్పుడు ఆల్రెడీ మీరు నడుస్తున్నాయి ప్రస్తుతానికి. సో ఆర్టీసీ మీద, మహిళలకి బస్సు ఉచితాల మీద చాలా మీమ్స్, చాలా ట్రోల్స్ అవుతూ ఉన్నాయి.
వాళ్ళు కొట్టుకుంటున్నట్టుగా రకరకాలు చూపిస్తూ ఉన్నారు. నిజంగానే ఇది మీకు సక్సెస్ దారిలో కనిపించే అవకాశం ఉందనుకుంటున్నారు? 100% ఏదైనా కొత్త స్కీమ్కి కొద్దిగా టైం ఇయ్యారు భయ్ మీరు అందరు ప్రెస్ వాళ్ళు. అదే జనాలు కూడా 15 days అయింది, కొద్దిగా ఆగు. ఏదైనా స్కీమ్ లాగు చేస్తే దానిలో ఏదో మైనస్లు ప్లస్లు ఉంటాయి. ఆ మైనస్లకు ప్లస్లు చేస్తాం. 100 రోజుల తర్వాత ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత అన్న 100 రోజులు అయినది, దీనిలో కష్టం ఉన్నది అంటే చెప్తే నేను ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు. మా ఇంటెన్షన్ పబ్లిక్కి బెనిఫిట్ కావాలి, ఆ ఇంటెన్షన్లో చేస్తున్నాం. 100% అవుతుంది అని మీకు గ్యారంటీ కూడా ఇస్తున్నా. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ 6 గ్యారంటీల మీద 3 నెలలు అన్ని కంప్లీట్ చేస్తామన్నారు. సో మీకు 6 నెలల వరకు టైం ఇస్తా అన్నటువంటి ప్రతిపక్షం 10 రోజులు కాకముందే మీ మీద కౌంటర్ దాడికి దిగింది. దీని మీద ఎలా చూస్తారు మీరు? ఏగో వాళ్ళకు అర్థమైతలేదు. హ్యాట్రిక్ అన్నారు, ఇక్కడ ఎట్లా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చింది అని వాళ్ళకు పరేషాన్ ఉన్నారు. ఇంకా 39 MLAs మా ఎమ్మెల్యేస్ కొనుక్కోవాలి అంటే ఎవరు పోతలేరు. 100 కోట్లు తీసుకో అంటే వద్దురాబాయి మీ 100 కోట్లు బంగారు తెలంగాణ చేద్దాం, వద్దురాబాయి ఏం తీసుకుంటాం, డబ్బులు తీసుకొని ఏమవుతుంది, వద్దు. ఎందుకంటే డబ్బులు తీసుకున్న తర్వాత అక్కడ మీ గవర్నమెంట్లో మీరు వస్తే మీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, మీ లంగా గవర్నమెంట్ దొంగ గవర్నమెంట్ మేము కూడా బద్నాం అవుతారు. మీరు బద్నాం అయినారని ఓడిపోయినారు. ఈ ఓడిపోయిన క్యాండిడేట్ల దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకొని ఎందుకు కూర్చోవాలి రాబాయి, వద్దు, మాకు బిర్యానీ వద్దు, బకరా వద్దు, కాంగ్రెస్ పార్టీలో ఉందాం, ఇడ్లీ దోశ తిందాం, కానీ ఆ పోం అని మా లీడర్లు ఎవ్వరు వాళ్ళకు చూస్తలేరు. అరే చెప్తారా, నేను చెప్పాలి ఇప్పుడు, నేను చెప్పాలి. 10 మంది వాళ్ళు టచ్లో ఉన్నారు. కొద్దిగా సంక్రాంతి కానీ ఆషాఢ మాసం పోని వాళ్ళకు ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న చాలా మంది మంత్రులు కాదు ఎమ్మెల్యేలు, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక 6 నెలలు ఈ ప్రభుత్వం పడగొడతాం, ఎందుకంటే ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పరిస్థితులు తెలంగాణలో మారబోతున్నాయని చెప్పేసి ఒక సంకేతాలు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఎవ్రీడే డే బై డే చెప్తున్నా. ప్రతి ఒక్కసారి చెప్పేది కాంగ్రెస్ ఓడిపోతుంది అని, డిపాజిట్ కూడా రాదు అని. ఇంత గట్టిగా చెప్పిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వస్తాడని ఇలా కూడా చెప్తున్నా. డే బై డే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గట్టిగా అవుతుంది. ఇక్కడ ఇవాళ 17 MPs కాంగ్రెస్ మినిమం రాసుకో 12 MPs గెలుస్తుంది ఇక్కడ. మినిమం టార్గెట్ 15 MPs, 12 గెలుస్తుంది అని నా లెక్క, కాంగ్రెస్ పార్టీ లెక్క కాదు, ఫిరోజ్ ఖాన్ లెక్క. సో ఎవ్రీడే కాంగ్రెస్ గట్టిగా అవుతుంది. బీఆర్ఎస్ నుంచి జంప్ అవుతారు. మీరు సర్ప్రైజ్ కావద్దు, ఒక రోజు వస్తుంది బీజేపీ నుంచి కూడా వస్తారు. కానీ బీజేపీలో ఇప్పుడు ఆల్రెడీ పక్క రాష్ట్రాల్లో గెలుస్తున్నది పార్టీ. రేపొద్దున మేము కూడా మళ్ళీ 3వ హ్యాట్రిక్ రాబోతున్నాం సెంట్రల్లో అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి అంత అవకాశం ఇస్తారు కదా? వినండి, ఇది స్టేట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. సెంటర్లో ఏమవుతుంది అది తర్వాత సంగతి వినమ్మా. అది 6 months ప్రెసెంట్ది మాట్లాడు, నెక్స్ట్ వచ్చేది 100 రోజులు మాట్లాడు. 100 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా గట్టిగా అవుతుంది. మీరు చూడండి, స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఎండింగ్ స్టోరీ ఫినిష్. రేవంత్ రెడ్డి 10 years ముఖ్యమంత్రి కాదు, 15 years ఉంటాడు. అది కూడా చెప్తున్నా. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అర్థమైంది. బై డిఫాల్ట్ ఆ ముఖ్యమంత్రి అయినారు కేసీఆర్. సో హ్యాట్రిక్ రేవంత్ రెడ్డి. ఫైనల్గా విభజన చట్టాల కింద ఈరోజు ముఖ్యమంత్రి గారు మోడీ గారిని కలవడానికి వెళ్తున్నారని చెప్పేసి మీడియాలో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో దాని మీద ఏంటి సమాచారం? పోవాలి కదా, ఆయన ముఖ్యమంత్రి కదా, ఫండ్లు తీసుకురావాలి కదా, అప్పుల స్టేట్ ఉన్నది కదా, లంగా పనులు చేసుకొని బట్టెబాస్ చేసుకొని ఇన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టినారు కదా, ఏదైనా రిలీజ్ కావాలంటే పైన నుంచి కావాలి కదా. 100% 42% మాకు రావాలి, ఇవ్వాలి. ఎవరయ్యా జాగీర్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డి అడగాలి. ఆ పాప ఏడకపోతే అమ్మ పాలిస్తుంది రా బచ్చా, ఆ బాబు పాప ఏడకపోతే పాలియదు కదా. అట్లనే రేవంత్ రెడ్డి పోవాలి. కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రితో కలవడానికి పోతున్నాడు. బీజేపీ ప్రధానమంత్రి కాదు కదా, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి ఆఫ్ ఇండియా. పోతారు, ఇది ఫార్మాలిటీ, కస్టమ్, ట్రెడిషన్, కల్చర్. పోవాలి, అడగాలి, తీసుకురావాలి, పబ్లిక్ ఇవ్వాలి. కరెక్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. మిమ్మల్ని మినిస్టర్గా చూడొచ్చా ఈ సెషన్లో? దేవుడు, అమ్మా నాన్న, హైకమాండ్ జిందాబాద్, అంతే. సో మీకు అటువంటి సంకేతాలు ఏమో లేవు ఇప్పుడు దాకా లేవు, కానీ ఏదో అర్థమవుతుంది, అంటే గట్ ఫీలింగ్ ఏదో మంచి అవుతుంది అని. ఆల్ ది బెస్ట్, మీకు నిజంగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.